ఓం నమో వెంకటేశయ్య. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అలాగే అవమానం 3. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గురువు ఈ యొక్క వృషభ రాశిలో సంచరించడం వల్ల మే 2వ తారీఖు నుంచి కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య బాధలు, సమస్యలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి స్వల్పంగా మార్కులు, మెరిట్ ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే 7ను కూడా గురువు చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి తీసుకోవడం మంచిది. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఖర్చు కూడా కొద్దిగా అధికంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే ఏప్రిల్లో ఈ యొక్క గురువు మేషరాశిలో సంచరించడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, ల్యాండ్లు ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్లో కొద్దిగా మానసికమైన ఒత్తిడి, చికాకులు, ఇలా ఒత్తిడి, టెన్షన్లు, పీడకలలు రావడం ఇట్లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. మే నుంచి ఈ ప్రభావాలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు కాబట్టి రవి కొద్దిగా స్నేహితులు, బంధువులు ఇలాంటి వాళ్ళ వల్ల స్వల్పంగా చిన్న చిన్న మోసాలు ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మేలో కొద్దిగా ఈ యొక్క రవి 12 ఇంట్లోకి రావడం వల్ల దైవికమైన భక్తి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క జూన్ నుండి రవి ఈ యొక్క లగ్నంలోకి రావడం వల్ల, అంటే వృషభంలోకి రావడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటివి పెంపొందడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి స్వల్పంగా వివాహపరమైనటువంటి అనుకూలత అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక తొందరగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అన్ని పనులకు కూడా లాభించి బాగా యోగించే అవకాశం ఉంది. అలాగే ఈ జూలైలో కొద్దిగా మిథున రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంచరించడం వల్ల కొద్దిగా ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి మరియు కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క జూలై నుంచి ఈ యొక్క 4వ ఇంట్లో రవి సంచరించడం వల్ల భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరుగుతుంది. సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకుంటే కనుక మీరు అన్ని పరాలుగా కూడా యోగించి లాభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే ఈ రవి ఓవరాల్గా కూడా ప్రథమార్థం మంచి శుభ పరిణామాలని బాగా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బాగా ఉపయోగించుకోగలరు. ద్వితీయార్థం స్వల్పంగా కొంచెం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీరు అన్ని పరాలుగా కూడా మీరు బాగా ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మీరు ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా మంచి బెనిఫిట్ పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ద్వితీయ మరియు పంచమాధిపతి అయిన బుధ భగవానుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడే. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని, అనుకూలమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో బుధ మహాదశ కానీ బుద్ధుడికి సంబంధించిన అంతర్దశ కానీ వస్తే కనుక ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి ఇట్లాంటివి అధికంగా అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో బాగా మార్కులు ఎక్కువగా సాధించగలుగుతారు. అలాగే సృజనాత్మకమైన శక్తి బాగా పెంపొందుతుంది, దైవబలం పెంపొందుతుంది మరియు చిన్నపిల్లలతో ఆడుకోవాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే పిల్లలకు కూడా చదువు మీద ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క తృతీయాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన అశుభకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు మంచి విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే సాధ్యమైనంత వరకు మానసిక ఆందోళన, చికాకులకి గురవకుండా 10 మందితో పాటు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి లగ్న షష్టాధిపతి అయిన శుక్రుడు కూడా
యోగకారకుడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి పరిపూర్ణమైన శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వృషభ మరియు వృశ్చిక రాశుల్లో ఉంటే కనుక ఉన్నప్పుడు శుక్రుడు కొద్దిగా స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందడం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మిథున రాశిలో కానీ ధనురాశిలో కానీ ఉన్నట్లయితే కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో అనుకూలమైన తీర్పులు, ఫలితాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం, ధనాభివృద్ధి అవుతుంది, స్టామినా, ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు కర్కాటక రాశిలో కానీ లేకుంటే మకర రాశిలో కానీ ఉన్నట్లయితే కనుక కొద్దిగా వాక్కుపరమైన అభివృద్ధి మరియు సోదర సోదరి వర్గీయులతో సత్సంబంధాలు బాగా మెరుగుపడతాయి. వారి నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. తండ్రి తరఫు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. గాయకులు బాగా పాడగలుగుతారు. అలాగే సభలలో కూడా అనర్గళంగా ప్రసంగించి 10 మంది మెప్పు కూడా పొందగలుగుతారు. ఈ విధంగా అన్ని పరాలుగా శుభకరమైన ఫలితాలని బాగా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు సింహరాశిలో కానీ కుంభరాశిలో కానీ ఉన్నట్లయితే కనుక ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా భూములు, స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, మీరు కొనాలనుకుంటే ఆ యొక్క రేటుకి దగ్గరగా మీకు భూమి లభించడం, అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకునే రేటుకు దగ్గరగానే భూములు అమ్ముడుపోవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా బాగా బిజీగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన అభివృద్ధి మరియు మంచి మీ యొక్క బాసులను బాగా మెప్పించగలగడం, వారి ద్వారా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి పొందగలగడం లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ శుక్రుడు 5లో కానీ 11లో కానీ అంటే కన్యలో కానీ లేకుంటే మీనంలో కానీ ఉన్నట్లయితే కనుక వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువగా రావడము మరియు లాభాభివృద్ధి మరియు అనుకున్న వ్యక్తుల ద్వారా కంటే అనుకోని వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ధనపరమైన, ఆర్థికపరమైన ప్రగతిని సాధించగలుగుతారు. అలాగే సంఘంలో పలుకుబడి, పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు మరియు ఈ యొక్క 6లో 12లో అంటే తులారాశిలో కానీ మేషరాశిలో కానీ ఉన్నట్లయితే వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా శత్రు రోగ రుణాది పిల్లలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. మీరు ఎవరైనా మొండి బాకీలు ఏమైనా ఉంటే కనుక అవి వసూలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇట్లాంటివి చేయాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది. వేరే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా అశుభకరమైన ఫలితాలని, పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక కొద్దిగా ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలా వ్యక్తిగత జాతకంలో కుజమహాదశ 7 సంవత్సరాల ముందుగా అయిపోయినట్లయితే కనుక దోష ప్రభావాలు చాలా తక్కువగా ఉండి మీరు తొందరగా మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. ముఖ్యంగా కుజుడు ఈ యొక్క మేషరాశిలో కానీ అలాగే ఈ యొక్క తులారాశిలో కానీ ఉన్నట్లయితే కనుక ఉన్నా కానీ ఆ స్థానాన్ని చూసినా కానీ కొద్దిగా స్వల్పంగా కొద్దిగా దోషపూరితమైన ప్రభావాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలో ఉంటే తులారాశిని చూస్తాడు కాబట్టి స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే లోన్లు మంజూరు అవడంలో జాప్యము మరియు శత్రురోగ రుణాది పిల్లలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. వృషభ మరియు వృశ్చిక రాశుల్లో కానీ ఉన్నట్లయితే కనుక కొద్దిగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కోపతాపాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది. లీగల్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు మిథునంలోకి సంచరించినప్పుడు మాత్రం వాక్కుపరంగా చిన్న చిన్న ఇబ్బందులు, కుటుంబంలో చికాకులు, లీగల్ సమస్యలు ఇట్లాంటివి కలగజేసే అవకాశం ఉంది. కాదు ఈ విషయాలు అప్రమత్తంగా ఉండగలరు. అలాగే 3లో కుజుడు సంచరించినప్పుడు సోదర సోదరి వర్గీయులతో చిన్న చిన్న విభేదాలు, తండ్రి తరఫు బంధువులతో కూడా చిన్న చిన్న విభేదాలు లాంటివి కలిగే అవకాశం ఉంది. అలాగే 4లో కుజుడు సంచరించినప్పుడు అంటే సింహంలో సంచరించినప్పుడు కుంభాన్ని చూస్తారు కాబట్టి
కొద్దిగా స్వల్పంగా ల్యాండ్ లిటిగేషన్లు, వృత్తిపరమైన చికాకులు ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే కన్యలో కానీ ఈ యొక్క మీనంలో కానీ సంచరించినప్పుడు ఆ స్థానాలను చూసినప్పుడు మాత్రం కొద్దిగా చికాకులు మరి టెన్షన్లు అధికంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు స్వల్పంగా మెరుగు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే స్వల్పంగా చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే కనుక సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశికి లాభంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల పరిపూర్ణమైన లాభాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు విద్యలో కూడా కాన్స్టెంట్గా మార్కులు బాగా అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలోనే సంచరిస్తూ మీనరాశిలో చూడడం వల్ల ఈ యొక్క ఫలితాలు బాగా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ యొక్క ఫలితాలను పరిపూర్ణంగా అనుభవించగలుగుతారు. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. మ్యారేజ్ కోసం ప్రయత్నిస్తుంటే కనుక తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. ముఖ్యంగా కేతు మహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. విద్యార్థులకు బాగా మార్కులు ఎక్కువ వస్తాయి, లాభాభివృద్ధి అవుతుంది, అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది. ముందుగా కనుక వ్యక్తిగత జాతకంలో రాహుమహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ ఇవి రెగ్యులర్గా ఆచరిస్తూ ఉండడం మంచిది. అలాగే మీరు ఈ యొక్క గురువుకి కొద్దిగా అనారోగ్య సమస్యలు తగ్గాలంటే కనుక గురువుకి సంబంధించిన శనగలు పసుపు వస్త్ర సహితంగా గురువారం బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం కానీ, ఒకవేళ స్తోమత శక్తి లేని వాళ్ళు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు కలిపి గురువారం ఆవుకి తినిపించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు సకాలంలో సాధించగలుగుతారు. శుభం.